సాంప్రదాయాల్లో ఈ యొక్క కుక్కుబొట్ట అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో మీరు చూడొచ్చు. సో ఇది కలివల్ అంటారు గోడి భాషలో. అండ్ మీరు చూడొచ్చు ఆదివాసులు జరుపుకునేటటువంటి కుక్కుబొట్ ఎంగేజ్మెంట్ శుభకార్యం. ఒక సగ బేడ సురవేర్త బేడనైతే మనకు పైన పెట్టేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గ్రామంలో ఎంగేజ్మెంట్ ఉంది. దాన్ని మా గోండి భాషలో కుక్కుబొట్టుగా పిలుస్తాము. అండ్ ఆ కుక్కుబొట్ అనేది ఎంగేజ్మెంట్ అనేది ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయంలో ఏ విధంగా ఉండబోతుందో మీకు ఖచ్చితంగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు చూస్తున్నట్లయితే చాలా దూరం నుంచి బంధువులు అయితే వచ్చారన్నమాట. అండ్ ఇది మన విలేజ్. అండ్ అక్కడ మనకు ఎంగేజ్మెంట్ అనేది నడుస్తుంది. సో దాన్ని మా గోండి భాషలో కుక్కుబొట్టుగా పిలుస్తాము. ఎంగేజ్మెంట్ అనేది ఆదివాసీ గ్రామాల్లో ఏ విధంగా నిర్వహిస్తారో అది మీకు చూపెడతాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఏదైతే దూరం నుంచి వచ్చారో బంధువులు, ఆ బంధువులకు మా విలేజ్ పెద్ద మనుషులు. సో ప్రతి ఒక్కరూ సమ్ క్వశ్చనింగ్స్ అయితే ఉంటాయి. సో ఆ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, ప్రతిదీ ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అనేది నడుస్తుంది. అండ్ మీరు చూడొచ్చు. సో బంధువులు కూర్చొని ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు కనబడవచ్చు. సో చాలామంది ఈ విధంగా కూర్చొని, సో రుమాల్ అనేది ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఈ సైడ్ మనకు ఎవరైతే యువతల సైడ్ ఉన్నారో వీళ్ళు దూరపు నుంచి వచ్చినటువంటి బంధువులు. అలాగే క్వశ్చనింగ్ అంటే మా గ్రామవాసులు క్వశ్చనింగ్ చేస్తారు కాబట్టి అవతల సైడ్ ఉన్నారు. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో ఇక్కడ బంధువులు అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇటు మనకు విలేజర్స్ అండ్ ఇటు మనకు మా గ్రామంలో వచ్చినటువంటి బంధువులు. అండ్ మీరు చూడవచ్చు. సో ఇటు చూస్తున్నట్లయితే మన విలేజర్స్ ఏమేమి మాట్లాడుతున్నారో అది కూడా మీకు అర్థం కాదు కాబట్టి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, చూపిస్తాను. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. అటు నుంచి మనకు ఆడపడుచులు కూడా ఈ యొక్క ఎవరైతే పెళ్లి కూతురుని అడిగేటందుకు వచ్చారు కదా, సో దానికి సంబంధించి సమ్ క్వశ్చనింగ్స్ అయితే నడుస్తున్నాయి. సో దానికి బంధువులు అయితే రిప్లై ఇస్తున్నారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు క్వశ్చనింగ్స్. సో ఏ విధంగా ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయంతో ఈ యొక్క ఎంగేజ్మెంట్ అనేది, అండ్ ఎంగేజ్మెంట్ని మా గోండి భాషలో కుక్కుబొట్టుగా పిలుస్తాము. సో ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు కట్టెలు ఉండేసరికి కొంచెం వ్యూ పాయింట్ సరిగా కనబడతలేదు. అండ్ మీరు చూస్తున్నట్లయితే చాలామంది దూర బంధువులు కానివ్వండి, చుట్టుప్రక్కల ప్రతి ఒక్కరైతే వచ్చేసారు. అండ్ మీరు చూడొచ్చు. సో అండ్ అటు లోపల మీరు చూస్తున్నట్లయితే ఆడపడుచులు, అది కూడా మీకు చూపేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో వచ్చినటువంటి బంధువులకు గాను లోపల మనకు ఛాయ్ అయితే వండుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా బంధువులకు ఇవ్వాలి కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆడపడుచులు, గ్రామ ఆడపడుచులు. అండ్ మీరు చూడొచ్చు. సో చాలామంది ఈ విధంగా ఈ యొక్క కుక్కుబొట్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పొచ్చు. సో అటు మనకు అవుట్ సైడ్ చూస్తున్నట్లయితే మగవారంతా బయట కూర్చొని ఉన్నారు. అండ్ లోపల ఆడపడుచులంతా కూర్చొని అయితే ఉన్నారు. అండ్ ఇటు మనకు చిన్న చిన్న వడ్డించడానికి చిన్న చిన్న కార్యక్రమాలు అయితే లోపల కొనసాగుతున్నాయి. అండ్ అవుట్ సైడ్ ఇంకా చాలామంది ఉన్నారు, అది కూడా చూపేటటువంటి వారు ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఏ విధంగా జరుపుతారని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా ఉంది, అది కూడా లాస్ట్ వరకు మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అటు మనకు
కుక్కుబొట్టు అనేది కొనసాగుతుంది. చూడండి, లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క కుక్కుబొట్టు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అందులో భాగంగా చిన్న చిన్న కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ ఏదైతే అప్పుడు క్వశ్చనింగ్స్ అన్నా కదా, సో క్వశ్చనింగ్స్ అనేవి ముగిసినాయి. సో ఆ తర్వాత ఈ విధంగా సో బీడీలు అయితే ఇస్తున్నారు. సో వచ్చినటువంటి ప్రతి బంధువులకి ఈ విధంగా ఈ యొక్క ఇంతకుముందు ఛాయ్ అనేది ఇచ్చారు. సో నేను బయటికి వెళ్ళుండే, సో ఛాయ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క బీడీలను ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా ప్రారంభమవుతాయి. సో ఈ విధంగా ఆదివాసుల యొక్క జీవన విధానంలో ఈ యొక్క పెళ్ళికి సంబంధించి ఎంగేజ్మెంట్ అనేది, సో గోండి భాషలో దీన్ని కుక్కుబొట్టుగా పిలుస్తాము. సో ఈ యొక్క కుక్కుబొట్టు కార్యక్రమం అనేది ఆదివాసీ బంధుమిత్రుల సమక్షంలో ఈ విధంగా ఉంటుందనేసి చెప్పవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది మీకు క్లియర్గా అందిస్తుంది కాబట్టి తప్పకుండా మనసారా ఆదరించండి, తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ బీడీలు అయితే పంచుతున్నారు, మీరు చూడొచ్చు. సో దాదాపు ఈ యొక్క ఏదైతే క్వశ్చనింగ్ ఉంది కదా, కూర్చొని ఉన్నారు కదా, సో అదైతే ఆల్మోస్ట్ ఈ యొక్క క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ అనేది ముగిసింది. అండ్ ఇటు మనకు వచ్చినటువంటి బంధువులు అండ్ అటు మనకు విలేజర్స్ ఉన్నారు. సో అదైతే ముగిసింది. ఆ తర్వాత కుక్కుబొట్టు అనేది ఇంకా ప్రారంభం కాలేదు. సో అది కూడా ప్రారంభం అవుతుంది. ఎలా ఉండబోతుందో కూడా మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆదివాసి గోండుల సంస్కృతి సాంప్రదాయం అనేది, సో పెళ్ళికి ముందు ఇటువంటి వేడుకలు అయితే ఉంటాయి. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు ప్రతి ఒక్కటి అందించేటందుకు ప్రయత్నిస్తుంది కాబట్టి తప్పకుండా మనసారా ఆదరించండి. అండ్ మన ఆడపడుచులు అండ్ మీరు చూడొచ్చు, పెళ్లి కూతురు లోపల ఉంది. సో అటు మనకు బిస్కెట్లు ఇస్తారు అండ్ మీరు చూడొచ్చు. సో బిస్కెట్స్ ఈ విధంగా ఆదివాసీ గోండు ప్రజల్లో ఈ యొక్క ఎంగేజ్మెంట్ అనగా కుక్కుబొట్టు అనేది ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయంలో ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, అది కూడా చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు కూడా ఆల్మోస్ట్ వండుతున్నాము. సో అటు మనకు కొంచెం దూర ప్రాంతంలో అక్కడ మనకు ఇళ్ళ ఏదైతే కనబడుతుందో అవుట్ సైడ్ వంట కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. అండ్ ప్రతి ఒక్కటి చూసేటటువంటి మొత్తం థీమ్ అంటుంది. సో ప్రతి ఒక్కటి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఆదివాసీ గోండు ప్రజల్లో ఏ విధంగా కుక్కుబొట్టు అనేది ఉంటుంది. అండ్ ఇదే రోజు పెళ్లి రోజునైతే ఏదైతే ఇప్పుడు పెళ్ళికి సంబంధించి కుక్కుబొట్టు నడుస్తుందో ఏ రోజు పెళ్లి పెట్టాలనేది కూడా నిర్ణయించుకుంటారు. అది కూడా తర్వాత మాట్లాడుకుంటారు పెద్ద మనుషులంతా కలిసి. అది కూడా మీకు ప్రతి ఒక్కటి చూపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కటి చూడండి. సో మీకు చెప్పాను కదా, ప్రతి కార్యక్రమంలో పండగ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి ఆదివాసీ గ్రామాల్లో జరిగేటటువంటి ప్రతి పండగలో నెత్తికి రుమాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కంపల్సరీ ఉండాల్సింది. ఎందుకంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ప్రతి ఒక్కరూ పాటిస్తారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరూ సో తలకు రుమాలు అయితే కట్టుకొని ఉంటారు. అండ్ మీరు చూడొచ్చు, సో ఆదివాసీ గ్రామాల్లో ఏ విధంగా ఈ యొక్క కుక్కుబొట్టు అనేది నడుస్తుంది. అండ్ మీరు చూడొచ్చు, అటు మనకు అత్తం అప్పటి నుంచి చూపెట్టాలి. సో ఈ విధంగా కుక్కుబొట్టు అనేది నడుస్తుంది. లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. లేచారు, ఏదైతే కూర్చొని ఉన్నారో లేచారు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి, అవి కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, చూపిస్తాను. సో అండ్ సో మీరు చూస్తున్నట్లయితే పెళ్లి కూతురు అండ్ మీరు చూడొచ్చు, పెళ్లి కూతురుకు కుక్కుబొట్టు గోండు భాషలో కుక్కుబొట్టు అని అంటారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క కుక్కుబొట్టు కార్యక్రమం అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు.
అండ్ ఏదైతే బంధువులు తీసుకొచ్చారో సో వాటిని అయితే పెళ్లి కూతురుకు ఇస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఇదైతే బంధువులు అక్కడ నుంచి తీసుకొచ్చిన పూలను కానివ్వండి. సో అది మనకు పెళ్లి చీర మీకు కనబడచ్చు. సో ఈ విధంగా పెళ్లి కూతురుకి ఇచ్చేసి చిన్నపాటి కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ ఇది ఆదివాసి గోండి భాషలో దీన్ని కుక్కుబొట్టుగా పిలుస్తారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఏదైతే పెళ్ళి కొడుకు తరపు నుంచి ఇచ్చినటువంటి పట్టు చీర కానివ్వండి. సో ప్రతి ఒక్కటి అలా ముస్తాబయ్యి బయటకైతే పెళ్లి కూతురు అయితే రావడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆదివాసి ఈ యొక్క గ్రామాల్లో ఈ విధంగా ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. జస్ట్ ఇప్పుడే వచ్చింది. అండ్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూడండి. సో తీసుకొచ్చినటువంటి ఉంగరాన్ని తొడుగుతున్నారు. ఇది పెళ్లి కొడుకు తరపు నుంచి గ్రామం నుంచి తీసుకొచ్చారన్నట్టు. అండ్ ఈ కుక్కుబొట్టు సందర్భంగా ఈ యొక్క ఉంగరాన్ని అయితే తొడుగుతున్నారు. చూడొచ్చు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఉంటుంది. చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా. సో పెళ్లి కూతురు మామ కోసం అయితే వెతుకుతున్నారు. చూస్తున్నట్లయితే పెళ్లి కూతురు మామ అని మీరు చూడొచ్చు. ఆదివాసుల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల్లో ఈ విధంగా ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఉంటుంది. తప్పకుండా పూర్తి వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో కుక్కుబొట్టు అనే ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే ఈ విధంగా కొనసాగుతుంది. పెళ్లి కూతురు తరపున మామ అండ్ మీరు చూడొచ్చు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో నెక్స్ట్ చూస్తున్నట్లయితే కలివల్, గోండి భాషలో దీన్ని కలివల్గా పిలుస్తాము. సో చిన్న చిన్న కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. నేను చూడొచ్చు. ఈ విధంగా ఈ యొక్క కుక్కుబొట్టు కార్యక్రమం అనేది ఉండబోతుంది. లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో అప్పుడు ఏదైతే ఇంతకుముందు ఇచ్చారు కదా, సో పూలు కానివ్వండి, పట్టు చీర కానివ్వండి, సో సర్దుతున్నారు. అండ్ ఈ విధంగా కుక్కుబొట్టు కార్యక్రమం అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. మామకైతే పెళ్లి కూతురు అండ్ మీరు చూడొచ్చు చిన్నపాటి డబ్బునైతే ఇచ్చారు. అండ్ కలివల్ ఈ విధంగా సాంప్రదాయాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో మీరు చూడొచ్చు. ఇది సాంస్కృతిక సాంప్రదాయం. అండ్ ముగిసింది చూడొచ్చు. సో ఇది మనకు కుతులు అంటారు గోండి భాషలో. దాన్ని ఆ పీఠాన్ని కుతులుగా పిలుస్తాము. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు అనేది ఉంటుంది. సో కుక్కుబొట్టుని ఎంగేజ్మెంట్ చూడొచ్చు. అండ్ ఏదైతే మనకు పెళ్లి కొడుకు తరపు నుంచి బంధువులు వచ్చారు, సో వాళ్ళకి భోజనాలు వడ్డించాలి కాబట్టి మనలు అయితే సిద్ధమవుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ వంట కార్యక్రమాలు అనేవి పూర్తయినాయి. అండ్ అటు మనం చూస్తున్నట్లయితే కూర్చున్నారు. సో మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పాను. సో ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలు ఖచ్చితంగా కూర్చొని భోజనం చేసేటటువంటి సాంప్రదాయం అయితే ఉంటుంది. పెళ్లి కొడుకు తరపు నుంచి వచ్చినటువంటి బంధువులకు భోజనాలు అయితే ఇవ్వబోతున్నాం ఆల్మోస్ట్ మనలో.
సో విస్తరాకులు ఇచ్చి చేతులు అయితే కడుగుతున్నారు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబోట్ కార్యక్రమం అనేది కుక్కుబోట్ ఎంగేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బంధువులు కూర్చున్నారు. అండ్ అటు మనకు వేరే సైడ్ కూడా ఆడపడుచులు కూడా కూర్చొని ఈ యొక్క భోజనాలు అనేవి కొనసాగుతున్నాయి. తప్పకుండా ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా చూస్తూ తప్పకుండా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకు భోజన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అండ్ ఇచ్చేటోళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఆడపడుచులు కూర్చున్నారు. సో ఈ విధంగా ఆదివాసీ సాంప్రదాయాలు కూర్చొని తినేటటువంటి సాంప్రదాయాన్ని అయితే మనం చూడొచ్చు. ప్రతి పండుగలో ఏదైనా కానివ్వండి కూర్చొని తినేటటువంటి పద్ధతి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క కుక్కుబోట్ అనేది కొనసాగుతుంది. అండ్ లోపల చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ యొక్క కుక్కుబోట్ కార్యక్రమం అయితే పూర్తయింది. సో ఈ యొక్క భోజనాల అనంతరం ఏదైతే అటు నుంచి బంధువులు అయితే అటు నుంచి తీసుకొచ్చినటువంటి రొట్టెలు కానివ్వండి ప్రతిదీ ఈ విధంగా సాంప్రదాయ పద్ధతితో చివరిసారిగా తినేసి తర్వాత తిరుగు ప్రయాణం అనేది ప్రారంభమవుతుంది. ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్లయితే ఏదైతే అటు నుంచి తీసుకొచ్చినటువంటి భోజనాన్ని అయితే భోజనం చేస్తున్నారు. అండ్ మీరు చూడవచ్చు. సో ఇది ఆదివాసుల యొక్క కుక్కుబోటు యొక్క సాంప్రదాయంగా చెప్పొచ్చు. సో ఇంకా పంపించేటటువంటి విధానం కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చూడండి. అంటే మీకు ఏదైతే కనబడుతుందో అది సురవేర్త బిడ్డే అండ్ మీకు కనబడవచ్చు. సో ఈ విధంగా లాస్ట్లో ఈ విధంగా సగల వారీగా ఈ యొక్క బిడ్డను అయితే పట్టుకుంటారు. అండ్ మీరు చూడవచ్చు. సో ఈ విధంగా మీరు చూడవచ్చు. ఇది సురవేర్త. సో సగల వారికి ఈ యొక్క కర్ర అనేది ఉంటుంది. సురవేర్త బయటగా దీన్ని చెప్పొచ్చు. కట్టుకున్నారు. సో ఆయన మీరు చూస్తున్నట్లయితే చివరిసారిగా తెలుగు ప్రయాణం అనేది స్టార్ట్ అవబోతుంది. సో అందుమూలంగా దాంట్లో భాగంగా ఏదైతే ఇది మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ తెలుగు ప్రయాణంలో సో తెలుగు ప్రయాణంలో ఉన్నారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే వెళ్ళే తరుణంలో ఈ యొక్క సగల వైజ్గా ఈ యొక్క కర్ర అయితే ఉంటుంది 4 సగలకు సంబంధించి. అండ్ అందులో భాగంగా ఈ యొక్క సురవేర్త బయటని ఇంట్లో పెట్టేసి బయలుదేరడం అనేది ఉంటుంది. మీరు చూడొచ్చు. లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చివరిసారిగా పంపబోతున్నాం. అండ్ మీరు చూడొచ్చు. సో అందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇది కలివలు అంటారు గోడి భాషలో. అండ్ మీరు చూడొచ్చు. సో వచ్చినటువంటి బంధువులు భోజనాలు అయితే పూర్తయినాయి కాబట్టి తిరుగు ప్రయాణం, సో ఎక్కడి నుంచి అయితే వచ్చారో విలేజ్ నుంచి ఆడికైతే తిరుగు ప్రయాణం ఉండబోతుంది. అందులో భాగంగా పంపే తరుణంలో ఈ యొక్క కలివలనే చిన్నపాటి కార్యక్రమం అయితే ఉంటుంది. అండ్ చూడొచ్చు. ఇది ఆదివాసుల యొక్క సాంప్రదాయం. సో ఎంగేజ్మెంట్ చూడొచ్చు. అండ్ ఆ తర్వాత చివరిసారిగా మన ఆడపడుచులు ఏదైతే మీకు కనబడుతుందో అది సురవేర్త కైట. సో ఒకదాన్ని ఇక్కడ మనకు పెట్టేసి వెళ్ళడం అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో సాంప్రదాయాల్లో ఏ విధమైన కుక్కుబోట్ కార్యక్రమం అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఫైనలీ చివరిసారిగా తిరుగు ప్రయాణం చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఫైనల్లీ మనోళ్ళు ఇంతకుముందు నిలబడిన వారు ఆ తర్వాత నిలబడిన వారు ఇంకోసారి కలుసుకుంటారు అన్నట్టు. ఇది నా సాంప్రదాయ తరతరాలుగా వస్తున్నటువంటి ఆదివాసుల యొక్క సాంప్రదాయంగా చెప్పొచ్చు. అండ్ ఆడపడుచులు
అండ్ చిట్ట చివరిసారిగా ఆడపడుచులు కూడా ఈ విధంగా కలుసుకుంటారనమాట. సో పంపే సందర్భంలో అండ్ మీరు చూడొచ్చు ఇది కుకుబొట్ ఫెస్టివల్ ఆదివాసులు జరుపుకునేటటువంటి కుకుబొట్ ఎంగేజ్మెంట్ శుభకార్యం మీరు చూడొచ్చు. తప్పకుండా ప్రతి వీడియోని చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతిది ఆదివాసులు జరుపుకునేటటువంటి ప్రతి పండుగను నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తూ అలాగే మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ యొక్క కుకుబొట్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే వెళ్ళేటటువంటి రిటర్న్ జర్నీ అయితే ప్రారంభం అవబోతుంది. సో పంపేటప్పుడు పంపే ముందు చిన్నపాటి కార్యక్రమాలు. సో ఆల్మోస్ట్ సో ఇది సగలవారి సగబయట పెడుతున్నారు. సో మీరు చూడొచ్చు పెట్టేసారు. సో ఈ విధంగా సో ఈ విధంగా ఈ యొక్క ఇది 4 సగలవారి. సో పెళ్లి కూతురికి 4 సగవారికి ఇస్తున్నాం కాబట్టి ఆ యొక్క సగ బేడ సురవేర్త బేడనైతే మనకు పైన పెట్టేశారు. అండ్ మీరు చూడొచ్చు. సో అది దాన్ని మనము పెళ్లి వరకు అయితే పెళ్లి రోజు వరకు జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి బాధ్యత అయితే మనకు ఉంటుంది. సో దాన్ని అయితే మన వాళ్ళు పెడుతున్నారు మీరు చూడొచ్చు. సో ఇది సురవేర్త బేడ. సో ఈ విధంగా ఆదివాసుల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల్లో ఈ యొక్క కుక్కుబొట్ కార్యక్రమం అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఫైనల్లీ అడుగుతున్నారు కిల్చర్ బాబు సగలవారిగా ఈ యొక్క బయట అండ్ మీరు చూడొచ్చు. సో ఇది చిట్ట చివరిసారిగా వచ్చినటువంటి బంధువులను పంపించబోతున్నాము. అండ్ మన కుక్కుబొట్టు శుభకార్యం అయితే ముగిసింది. ఎంగేజ్మెంట్ అనేది పూర్తయింది కాబట్టి పంపేటటువంటి సందర్భంలో ఉన్నాము. అండ్ మన చుట్టాలు వచ్చేసి బంధువులు వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి టైం అవుతుంది. సో వాళ్ళని పంపించేటటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. సో దీన్ని కూడా అతిథి మర్యాదలతోటి యొక్క అందరు కలిసి సాగనంపుడు అయితే ఉంటుంది. సో వచ్చినటువంటి బంధువులు అయితే వెళ్ళబోతున్నారు తిరిగి వారి గ్రామానికి. మీరు చూడవచ్చు. అండ్ ఇట్లా ఇది మనకు ఆదివాసులు జరుపుకునేటటువంటి ఎంగేజ్మెంట్ పెళ్లి శుభకార్యానికి సంబంధించి ఎంగేజ్మెంట్ కుక్కుబొట్. అండ్ మీరు చూడొచ్చు ఈ విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలతోటి ఈ యొక్క కుక్కుబొట్ అనేది ప్రతి ఆదివాసీ గ్రామాల్లో ఈ విధమైన సాంస్కృతిక సాంప్రదాయాన్ని మనం చూడవచ్చు. అండ్ ప్రతి ఆదివాసీ గ్రామంలో ఈ విధమైన సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతి అయితే మనం చూడవచ్చు. ఆల్మోస్ట్ వెళ్ళబోతున్నారు. అండ్ ఈ యొక్క వెళ్ళిన తర్వాత ఏదైతే డేట్ ఫిక్స్ చేశామో ఆ రోజు మేమైతే పెళ్లి కూతురుని ఇక్కడ నుంచి పెళ్లి కొడుకురికి అయితే తీసుకెళ్ళడం అనేది ఉంటుంది. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు శుభకార్యం అనేది ఇలా ఉండబోతుంది. చూద్దాం. సో ఆల్మోస్ట్ బయలుదేరారు కనబడవచ్చు. స్టార్ట్ అయినాయి మన వెహికల్స్. సో ఈ యొక్క కుక్కుబొట్టు అనేది పూర్తయింది ఆ ఎంగేజ్మెంట్. సో ఈ విధంగా సాగనంపుతున్నారు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు వేడుకలు అయితే జరుగుతాయి. ఆల్మోస్ట్ బయలుదేరారు వెళ్తున్నారు. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క కుక్కుబొట్టు శుభకార్యం అనేది ఉంటుంది. తప్పకుండా ఇలాంటి మరెన్నో నా యొక్క వీడియోస్ చూడడానికి ఆదివాసులు జరుపుకునేటటువంటి ప్రతి పండుగను చూడడానికి నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ.